మిత్రులందరికీ మీ అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలయంలో ఈనాటి సంచికకు స్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, గత అధ్యాయంలో సాయినాథుని చావుడు ఊరేగింపు ఉత్సవాన్ని వివరంగా చెప్పుకున్నాం. ఈ అధ్యాయంలో అఖండ సుఖాన్నిచ్చే సాయిబాబా యొక్క వంటపాత్రల గురించి చెప్పుకుందాం. ప్రతి యుగంలో మోక్షప్రాప్తికి మానవులు చేయవలసిన ప్రమాణ సిద్ధమైన ధర్మాలను, సాధనలను శాస్త్రాలలో చెప్పారు. అవి కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యజ్ఞం, కలియుగంలో దానం. దాన ధర్మాలను ఎల్లప్పుడూ చేస్తూ ఉండవలసిందే. అయినా ఆకలి తీర్చడం పరమధర్మం. నిత్య నియమంగా అన్నదానం చేయటం కర్మల్లో కల్లా ముఖ్యమైన కర్మ. మధ్యాహ్నం 12 అయితే అన్నం తినకపోతే ప్రాణం ఆందోళన పడుతుంది. మనకు వల్లే ఇతరులు కూడా అని తెలుసుకునేవారు గొప్పవారు. శాస్త్ర ప్రమాణంగా ఆచరించే ధర్మాల్లో అన్నదానం అగ్రగణ్యమైంది. దానికంటే శ్రేష్టమైన దానం మరొకటి లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నంలో నుండే ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి. జీవులను జీవింపచేసే సాధనం కూడా అన్నమే. చివరకు జీవులు అన్నంలోనే కలిసిపోతారు. సమయాల్లో ఎప్పుడైనా సరే ఇంటికి వచ్చిన అతిథులను గృహస్థులు అన్నదానంతో సంతృష్టిపరచాలి. అన్నం పెట్టకుండా అతిథులను తిప్పి పంపిస్తే దుర్గతిని కోరి ఆహ్వానించుకున్నట్లే. వస్త్రాది వస్తువుల దానంలో యోగ్యతను చూడవచ్చు. అన్నదానంలో పాత్రతను చూడవలసిన అవసరం లేదు. ఎవరు ఎప్పుడు గుమ్మ వద్దకు వచ్చినా సరే వారికి అన్నం పెట్టకుండా అనాదరం చేయటం మంచిది కాదు. వేదాల్లో అన్నదాన మహత్యాన్ని చెప్పారు. అందుకే బాబా కూడా లౌకిక రీతిని ఆచరిస్తూ నిత్యం అన్న సంతర్పణ చేసేవారు. షడ్రసాలలో పప్పు శ్రేష్టమైనట్లు పుణ్యాల్లోకెల్లా పుణ్యం అన్నదానం. రోగులకు, శక్తిహీనులకు, గుడ్డి కుంటి చెవిటి వారికి, దీనులకు ముందుగా అన్నం పెట్టాలి. వారి తర్వాతనే ఆప్తులకు, బంధుమిత్రులకు పెట్టాలి. ఇప్పుడు బాబా యొక్క వంటపాత్రల గురించి తెలుసుకుందాం. మసీదు ప్రాంగణంలో బాబా ఒక పెద్ద పొయ్యిని పెట్టేవారు. దానిపై చాలా పెద్దదైన పాత్రను పెట్టి దానిలో సరిపడా నీరు పోసేవారు. ఒకప్పుడు తీయటి పరమాన్నం, మరొకప్పుడు మాంసంతో పలావ్ ఉండేవారు. ఒకప్పుడు గోధుమ పిండితో ఉండలు చేసి ఉడుకుతున్నప్పుడు పప్పు పులుసులో వేసేవారు. మరొకప్పుడు ఆ పిండిని పలచగా ఒత్తి సన్నని ముక్కలుగా కోసి వారిని ఉడుకుతున్న పప్పులో మెల్లిగా వేసేవారు. మసాలాను రాతిబండ మీద స్వయంగా నూరేవారు. అన్నిటికీ సరైన పాత్రలో బాబా స్వయంగా వేసేవారు. తమ చేతులతో పెసరపు పొడలను చేసి మెల్లగా గిన్నెలో వేసేవారు బాబా. స్వర్గాది భవనాలను ఆశించి పశువులను హింసించి యజ్ఞక్రతువుల్లో బ్రాహ్మణులు కూడా పురోరసాన్ని సేవిస్తారు. ఈ హింసను శాస్త్రాలు సమ్మతించినట్లుగా చెప్తారు. అట్లే బాబా కూడా ముల్లాను ఆజ్ఞాపించి అతనితో శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణ చేయించి విధి విధానాలతో మేకను కోయించేవారు. ఒకప్పుడు పెద్ద తపాలలో, మరొకప్పుడు చిన్న తపాలలో అన్నం వండి అన్నార్థులకు భోజనం పెట్టేవారు. 50 మందికి అన్నం సరిపోయే తపేళా గిన్నె చిన్నది, 100 మందికి పైగా అన్నం వండే పాత్ర పెద్దది. బాబా స్వయంగా వర్తకుల వద్దకు వెళ్ళి సరుకులు కొనేవారు. అరువు అనే మాట లేదు. వెంటనే చేతిలో డబ్బులు పెట్టేసేవారు. ఉప్పు, కారం, మిరియాలు, జీలకర్ర, కాయగూరలు, ఆకుకూరలు, కొబ్బరికాయ వగైరా వస్తువులన్నింటినీ బాగా చూసి బేరం చేసి స్వయంగా తెచ్చేవారు బాబా. మసీదులో కూర్చుని గోధుమలను, పప్పులను, జొన్నలను బాబా స్వయంగా విసిరేవారు. వంటకొరకు చేయవలసిన ముఖ్యమైన పనంతా బాబా విశ్రాంతి అనేది లేకుండా స్వయంగా తనే చేసేవారు. మసాలాలు నూరే పని కూడా ఆయనే మనస్ఫూర్తిగా చేసుకునేవారు. పొయ్యిలోని మంట సరిగ్గా ఉండటానికి కట్టెలను మాటిమాటికి కిందకు పైకి జరుపుతూ ఉండేవారు. పప్పు నానబోసి స్వయంగా బండపై నూరేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర అన్నీ వేసి వంటకాలను గోంగూలాడేలా రుచికరంగా చేసేవారు. పిండిని తడిపి దాన్ని మూరెడు పొడవు ముద్దలుగా చేసి వారిని వెడల్పుగా వచ్చి చపాతీలు చేసేవారు. జొన్నపిండిలో సరిపడా నీరు పోసి పాత్రలో కాచి మజ్జిగను కలిపి అంబలి కూడా చేసేవారు. ఈ అంబలిని కూడా వారు ఎంతో ప్రేమతో ఇతర వంటకాలతో పాటు స్వయంగా అందరికీ వడ్డించేవారు. వంట పూర్తిగా తయారయ్యాక బాబా పాత్రను పొయ్యి మీద నుంచి దించి తీసుకువెళ్ళి మసీదులో ఉంచేవారు. మౌల్వీతో విధిపూర్వకంగా ఫాతిహా చేయించేవారు. ఆ నైవేద్య ప్రసాదాన్ని మొదట మాల్సావతికి, తాత్యాకి పంపేవారు. మిగతా నైవేద్యాన్ని అంతా బాబా స్వయంగా తమ చేతులతో వడ్డించేవారు. పేదవారు, దుర్బలులు సంతోషంగా, సంతృప్తిగా తినేవారు. ఆ భోజనం కోసం వచ్చిన వారు సంతృప్తిగా తినేవారు. బాబా తినండి తినండి అని ఎంతో ప్రేమతో బలవంతంగా పెట్టేవారు. బాబా స్వయంగా వడ్డించగా తృప్తికరంగా భోజనం చేసిన వారు ఎంతటి భాగ్యవంతులు కదా! వారెంతో ధన్యాత్ములు. బాబా మాంసంతో వండిన అన్నాన్ని ప్రసాదమైన భక్తులందరికీ భేదం లేకుండా వడ్డించేవారా అని ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది.
కానీ ఈ సందేహం తీర్చడం కష్టమేమీ కాదు. ఎప్పుడూ మాంసం తినేవారికే బాబా అన్నాన్ని వడ్డించేవారు. జీవితంలో ఎన్నడూ మాంసాన్ని ఎరుగని వారికి మాంసాన్ని అసలు ఎప్పుడు తాకనిచ్చేవారు కూడా కాదు బాబా. ఆ ప్రసాదాన్ని సేవించాలని కోరుకునే వారికి మాత్రమే పెట్టేవారు. గురువు స్వయంగా ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు తినవచ్చా తినకూడదా అన్న ఆలోచన కలిగితే ఆ శిష్యుడు ఆత్మఘాతకుడే అధపాతానికి పోతాడని చెప్తారు. ఈ తత్వం తమ భక్తులకు ఎంతవరకు అవగాహన అయిందో తెలుసుకోవడానికి బాబా వినోదాలతో తమాషాలను చేసి చూపిస్తూ ఉండేవారు. ఒకసారి ఏకాదశి రోజున బాబా దాదా కేల్కర్తో నా కోసం కొరహాల వెళ్ళి మాంసాన్ని తెచ్చిపెడతావా అని అడిగారు. దాని కొరకు సాయిబాబా రూపాయలు తీసి లెక్కపెట్టి దాదాకి ఇచ్చి వెళ్ళు, నువ్వే స్వయంగా వెళ్ళి తేవాలి అని ఆజ్ఞాపించారు. అతని పేరు గణేష్ దామోదర్, ఇంటి పేరు కేల్కర్. వయసులో పెద్దవాడిని అందరూ అతన్ని దాదా అని పిలిచేవారు. అతడు హరివినాయక్ సాటేకి మామ. ఇతనికి సాయి పాదాలందు చాలా ప్రేమ. బ్రహ్మకర్మలందు గౌరవమున్న సద్బ్రాహ్మణుడతను. ఆచారాన్ని శ్రద్ధగా పాటిస్తాడు. గురుసేవను అహర్నిశలు చేసినా సంతృప్తి చెందినవాడు. అటువంటి వానికి విచిత్రంగా బాబా ఇలా ఆజ్ఞాపించారు. ఇది అతనికి ఎలా అనిపించిందో తెలియదు. దృఢమైన శరీరం కలిగి అభ్యాసం ద్వారా మనసు నిశ్చలంగా మారిన వారి బుద్ధి కూడా గురుపాదాల స్థిరంగా ఉంటుంది. కేవలం ధనధాన్యాలు, వస్త్రాలు మొదలైన గురువుకు సమర్పించడం గురుదక్షిణ కాదు. గురువుగారి ఆజ్ఞను పాటించి వారిని ప్రసన్నులు చేయటమే అసలైన దక్షిణ. కాయావాచ మనస అన్నింటినీ గురువుకు అంకితం చేసి గురుకృపను పొందిన వారిదే నిజమైన శ్రద్ధ అంటే. బాబా ఆజ్ఞాన్ని శిరసావహించి దాదా వెంటనే మాంసం తేవడానికి ఊరికి బయలుదేరాడు. అప్పుడు బాబా అతన్ని వెనక్కి పిలిచారు. దాన్ని కొని తీసుకురావడానికి ఎవరినైనా పంపరాదు, నువ్వు వెళ్ళడం ఎందుకు, వృధాశ్రమ, నీకెందుకు అన్నారు. అప్పుడు మాంసాన్ని తేవడానికి దాదా నౌకరు పాండుని పంపాడు. ఇంతలో బాబా దాదాతో ఏమన్నారంటే, పాండు బయలుదేరిపోతుండగా బాబా దాదాతో, ఇవాళ అవసరం లేదు, అతన్ని వెనక్కి పిలువు అని చెప్పారు. ఒకసారి బాబాకు వంట చేయాలని బుద్ధి పుట్టింది. పొయ్యి మీద డేగిసాన్ని ఉంచి దానిలో మాంసాన్ని వేసేవారు. బియ్యాన్ని కడిగి అందులో బియ్యం పోసేవారు. సరిపడా నీరు పోసి పొయ్యిలో కర్ర మంట పెట్టి ఊరుతూ కూర్చునేవారు. ఊరివారంతా వారికి అంకితమైన వారే. ఎవరైనా కూర్చుని ఆనందంగా పని చేయవచ్చు. కానీ బాబా ఆజ్ఞ లేకుండా ఎవరికి అంత ధైర్యం లేదు. బాబా ఆజ్ఞాపిస్తేనే వారి భక్తులు ప్రమోత్సాహంగా అన్నం కూడా వండి పట్టుకు తెస్తారు. కానీ బాబాకు అది ఇష్టం లేదు. అంటే ఇది సరైన మాట కాదు. స్వయం వంట చేయటం వారి సంకల్పమైనప్పుడు వారి అన్నదానానికి ఇతరులు ఎందుకు కష్టపడతారు? తమ పొట్ట నింపుకోవటానికి వారు స్వయంగా ఇంటింటికి తిరిగి భిక్ష చేసి రొట్టె ముక్కలను అడుక్కునేవారు. కానీ అన్నదానం చేయడానికి స్వయంగా శ్రమపడితేనే తృప్తి. అందువలన వారు ఎవరిపైనా ఆధారపడేవారు కాదు. 100 మందిని సరిపడేలా పిండి, బియ్యం, పప్పు వగైరా వస్తువులను చక్కగా చూసి బాబా డబ్బు చెల్లించి స్వయంగా తెచ్చేవారు. చేట పట్టుకుని స్వయం వర్తకుల అంగళ్ళకు వెళ్ళేవారు. వ్యవహారంలో ఎలా దక్షతతో ఉండాలో వారిని చూసి నేర్చుకోవాలి. వస్తువులను బాబా చేతిలోకి తీసుకుని చక్కగా బేరమాడేవారు. వారిని ఎవరూ మోసపరచలేకపోయేవారు. పైగా ఇతరుల గర్వం కూడా కరిగిపోయేది. 1 పైసా అయినా వ్యర్థం కాకుండా చక్కగా ధర కట్టి లెక్క వేసినట్లు నటించి అడిగితే 10 వెంటనే ఇచ్చేసేవారు. స్వయంగా పనిచేయడం వారికి ఎంతో ఉత్సాహం. ఇతరులు చేసేవారికి నచ్చేది కాదు. ఎప్పుడు ఎవరిపైనా ఆశ పెట్టుకునేవారు కాదు. వారి పట్ల ఎవరికి ఏ కష్టము ఉండేది కాదు. ఎల్లప్పుడూ ఈ స్వభావంతో ఉండేవారు బాబా. అందువల్లనే వంట చేయడంలో ఎవరి సహాయాన్ని వారు కోరుకునేవారు కాదు. ఒక వంట మాత్రమేనా, దునికర కర్రల నుంచే గది మొక్క ముందు భాగం 3 వంతుల గోడ బాబా తమ స్వయంగా స్వహస్తాలతో నిర్మించినదే. పనివాడు మట్టిని బాగా కలిపిస్తే బాబా తమ చేతులతో తాపీని పట్టుకుని ఇటుకలను వరుసపై వరుస పేర్చుతూ గోడ కట్టేవారు. వారు చేయని పని అంటూ ఏముంది? మసీదుని స్వయంగా అలికేవారు. చేత్తో తన కఫీని లంగోటిని కుట్టుకునేవారు. ఎవరిపైనా ఆశ పెట్టుకునేవారు కాదు. తప్పేలా గిన్నెల నుండి ఆవిరి భయంకరంగా పైకి పొంగుతుంటే బాబా చేతి మీద చొక్కాను పైకి జరుపుకొని చక్కగా కింద పైన కలిపేవారు. తప్పేళ్లలో కుతకుతలాడుతూ ఉడుకుతున్న సమయాన కలపవలసి వచ్చినప్పుడు బాబా అమోఘమైన లీలను కనపరిచేవారు. రక్తమాంసాలు వారి చేతిని కుతకుత ఉడుకుతున్న తప్పేళ్లలో ఉంచి
వారి ముఖంలో ఉంచినా కానీ వారి ముఖంలో భయం కానీ లేక వారి చేతిపై కాలిన గుర్తులు కానీ ఏమీ కనిపించేవి కాదు. భక్తులు తపాలలో ఉంచిన భక్తులకు శిరస్సుపై పడగానే త్రితాపాలను తొలగించే వారి హస్తాన్ని అగ్ని ఎలా బాధ పెట్టగలదు? అగ్నికి వారి మొహం తెలియదా? బాబా నానపోసిన పప్పును రాతిబండపై పోసుకుని చక్కగా ఏరి స్వయంగా సన్నికలతో నూరి తమ చేతితో పెసరబడలను చేసేవారు. తర్వాత వారిని మెల్లగా పాత్రలో వేసి అడుగు మాడకుండా కలిపేవారు. తయారయ్యాక పాత్రను కిందకి దించి ప్రసాదాన్ని అందరికీ పంచేవారు. అందరికీ నాని సూతులు ఉంటారు. సాయిబాబా ఎవరు కదా, మరి ఇటువంటి అధర్మాచరణ ఎలా చేసేవారు? ఈ సందేహానికి సమాధానం ఒకటి. సాయిబాబా ధర్మాధర్మం గురించి ఎప్పుడూ ఎరుకలో ఉండేవారు. తప్పేళ్లలో వండిన పదార్థాలను అందరూ తినాలని బాబా ఎవరిని ఎప్పుడు బాధ పెట్టేవారు కాదు. కానీ ఆ ప్రసాదాన్ని తినాలని ఇచ్చగలిగిన వారు వారి కోరికలను మాత్రం తీర్చేవారు. కానీ ఎప్పుడూ ఎవరిని మోసగించేవారు కాదు. మిత్రులారా, ఈనాటి శ్రీ సాయి దివ్య కథలు ఈ సంచిక ఇంతటితో ముగిస్తున్నాను. బాబా వంట పాత్రల గురించి, బాబా వంటల గురించి మరిన్ని విశేషాలు వచ్చేవారిని చెప్పుకుందాం. మిత్రులారా, మీరు ఇంతవరకు అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లైక్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.